అదోని మండిగిరి పంచాయతీ కింద ఉండేటువంటి సర్వే నంబర్ 464 సి పైకి 5 ఎకరాల 96 సెంట్లలో నేను బి వెంకటేశ్వరన్ నేను 1993లోనే ఒక 96 సెంట్లు తీసుకోవడం జరిగింది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్. ఇది నాకు చేసిచ్చిన వ్యక్తి హనుమంతప్ప. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఈ అన్నదమ్ములు కలిసి 5 ఎకరాల 96 సెంట్లు అప్పట్లోనే అమ్ముకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఒక ఫస్ట్ బైపాస్ అక్వైర్ జరిగినప్పుడు దాంట్లో ఈ భూమిలో 39 సెంట్లు బైపాస్ కూడా పోవడం జరిగింది. నేను దీన్ని అప్పటి నుంచి కూడా తీసుకున్న తర్వాత దీన్ని అడంగల్లో చేర్చుకోలేదు. రీసెంట్గా దీన్ని అడంగల్లో చేర్చమని చెప్పేసి ఎంఆర్ఓ గారి గ్రీవెన్స్లో కూడా పెట్టి రిక్వెస్ట్ పెట్టాను. ఆయన మళ్ళా దీంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి అయ్యాళప్ప అనే వ్యక్తి మధ్యన ఇది మా మామ వాళ్ళది కాదు, మా తాత వాళ్ళది, అది ఇది అని చెప్పేసి నాకు అబ్జెక్షన్ పెట్టి నాకు దాన్ని అడంగల్లో చేర్చడానికి ఇబ్బంది పెడతా ఉన్నాడు. ప్రజెంటు మళ్ళీ ఆ భూమిలో మరి వాళ్ళకి సంబంధించి ఏమీ లేకున్నా కూడా ఆల్రెడీ వాళ్ళ మామ వాళ్ళందరూ అంతా అమ్మేసుకున్నా కూడా మరి నాది అని చెప్పేసి అంటా ఉన్నాడు. దీనిపైన ఫస్ట్ ఆ రోడ్డు సైడ్ నుంచి ఉండేటువంటి 2 ఎకరాల్లో ఆల్రెడీ దానిపైన కేసు కూడా కోర్టులో కేసు కూడా ఉంది. ఆ కేసు నంబర్ కూడా ఉంది. తర్వాత దాంట్లో ఆల్రెడీ కొన్ని ప్లాట్లు కూడా రిజిస్టర్ అయినాయి. మరి అవన్నీ కూడా జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళా లేదు ఇవన్నీ ఏమీ కాదు ఇవన్నీ అని చెప్పేసి ఇదంతా మాది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఈయన మాకు అనేక అడ్డంకులు కలిగిస్తూ ఉన్నాడు. మరి అందులో భాగంగానే ఈ కేసు కూడా మరి అడిషనల్ జడ్జ్ కోర్టులో ఫైల్ అయి ఉన్నది. మరి కేసు పెండింగ్లో ఉన్నా కూడా ఈ విధంగా దౌర్జన్యంతో మరి పొలిటికల్గా ప్రెజర్ పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. మరి ఈ విషయం పైన అధికారులు కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ నేను గ్రీవెన్స్లో కూడా 2 సార్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఈ భూమి ఈ అక్విజిషన్ రోడ్ అక్విజిషన్ జరిగినప్పుడు ఇది సి కాదు, మీది బి కింద ఉంది, మీరు డాక్యుమెంట్ చేంజ్ చేసుకోండి అని చెప్పేసి ఆ గ్రీవెన్స్లో మాకు చెప్పడం జరిగింది. కానీ ఆ డాక్యుమెంట్ సవరణ అనేది ఇప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే నాకు పర్చేజ్ చేసిన వ్యక్తి చనిపోయినాడు కాబట్టి నాకు సవరణ వీలు కాదని చెప్తే ఆ విషయం మళ్ళా వాళ్ళు అధికారులు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కూడా అలాగే నాకు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవ్వకుండా అడంగల్లో చేర్చుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు. పైగా ఇప్పుడు మరి ఇదే ల్యాండ్లోన మరి మొత్తము 5 ఎకరాల 96 సెంట్లు మాదే అని చెప్పేసి ఈ వ్యక్తి మరి దౌర్జన్యంగా రావడం జరిగింది. మరి దీనిపైన అధికారులందరూ కూడా తగిన చొరవ చూపించి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ఈ భూమి పైన మరి కేసు కూడా ఉంది. ఆ కేసు నంబర్ AS 42/2016 ఈ నంబరు. మరి కేసు కూడా పెండింగ్లో ఉన్నప్పుడు కూడా మరి దీన్ని ఇంకొకరికో అమ్మడము, నేను అమ్మినాను అని చెప్పేసి అమ్మిన వ్యక్తి నేను కొన్నాను, ఇది బి ఇది ల్యాండ్, మీరు సిలో ఉన్నారు, మీరు సికి పోండి అని చెప్పేసి మమ్మల్ని ఈ విధంగా చెప్తా ఉన్నారు. మరి మాకు చేసిన వ్యక్తులే మరి అప్పుడు సికి చేయించి ఇప్పుడు మరి బి అంటే బికి ఇంకొకరికి అయింది, ఇది బి మీది కాదు ల్యాండ్ అంటున్నారు. దౌర్జన్యంగా మా ల్యాండ్లోన ఇది వచ్చి ఈ విధంగా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. మరి దీనిపైన నాకు న్యాయం చేయాలని చెప్పేసి వీడియో పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు బి వెంకటేశ్లు, ఆదోని.